అందరికీ నమస్కారములు. ఈరోజు మనం ఉత్వ సంధి గురించి చెప్పుకుందాం. ఉత్వ సంధి అన్న ఉకార సంధి అన్న ఒకటే. ఇక్కడ చూడండి, ఉత్తు అంటే రస్వ అచ్చు ఊ, అచ్చులు అంటే ఆ నుండి వరకు ఉన్న అక్షరాలని అచ్చులు అంటారు. నిత్యం అంటే సంధి తప్పక జరుగుతుంది. సూత్రం చూడండి, ఉత్తునకు అచ్చు పరంబైన సంధి నిత్యము. ఇక్కడ ఉత్తు చెప్పాం, అచ్చులు చెప్పుకున్నాం, నిత్యం అంటే ఏంటో చెప్పుకున్నాం. ఉదాహరణ చూడండి, రాముడు ప్లస్ ఎవరు, రాముడెవరు. జీతము ప్లస్ ఎంత, జీతం ఎంత. సోముడు ప్లస్ ఇతడు, సోముడితడు. అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ. సారము ప్లస్ అంత, సారమంతా. ఈ విధంగా మనం ఉత్వ సంధిని గుర్తించాలి.